ఒక అమ్మాయిని ప్రేమించి జీవితాంతం ఆమెతో కలిసిన్నవాడు గొప్ప కాదు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ప్రాణం పోతున్నా కూడా ఇంట్లో ఉన్న సమస్యల కోసం, ఇంట్లో ఇచ్చిన ఒక్క మాట కోసం ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఒక్కరోజు కూడా ఉండలేని ఇద్దరు మనుషులు మాట కోసం ప్రేమను పక్కన పెట్టి బాధని భరిస్తూ ఆమె గురించే ఆలోచిస్తూ తన ప్రేమ కోసమే వేచి చూస్తూ ప్రతి క్షణం ఆమె కోసం నిరీక్షిస్తూ ఉంటాడు చూడు, వాడు గొప్ప. కాలమే నేర్పింది గుణపాఠం. తన ప్రేమ వాడిని ఒక గొప్ప అనుభూతిలో నిలిపింది. కానీ అదే ప్రేమ వాడిని అంధకారంలోకి తోసింది. వేచి చూసి సమయం సాగిపోతుంది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోతున్నాయి. తాను సొంతం కాదు అని తెలిసిన ఈ మనసుకు తనని మర్చిపోవడం తెలియడం లేదు. ప్రేమించినందుకు చూపాడు దేవుడు వాడికి ఆనందం అంటే ఏంటో. వదిలేసిన పాపానికి వేశాడు ఆ కన్నీటి శిక్ష. ఇక్కడ తప్పు ఎవరిది కాదు, ఆ రాత రాసిన బ్రహ్మది. ప్రేమ దక్కింది అన్న ఆనందం రాగానే ప్రేమించిన అమ్మాయిని దూరం చేశాడు.